ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూలై నెలలో అండి అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన అసలు పరిహారం ఏంటండి? ముందు జన్మంలో శని ఉన్నాడు. జన్మంలో శని ఉండటం వల్ల కొన్ని రోజుల పాటు వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంత వెసులుబాటు జరుగుతుంది. వెసులుబాటు అంటే ఏమిటంటే జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు, అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, దాదాపుగా వాళ్ళకి 107 రోజుల పాటు, అంటే 107, 108 రోజుల పాటు శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ శని యొక్క ప్రభావం తగ్గుతుంది అని అంటే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. అంటే దీనివల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా కొంత లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకు వచ్చారు తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం, తర్వాత చతుర్థ స్థానంలోకి వెళ్ళిపోతాడు. అంటే జూలై 15వ తారీఖు వరకు కూడా కుజుడు మేషరాశిలో సంచారం చేయటం వల్ల వాళ్ళ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. సహ ఉద్యోగులతోటి మద్దతుదారులుగా మారతారు. తోటి కొలీగ్స్తో అనుకూలమైన ఫలితాలు ఉండటం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, ఉద్యోగంలో బాగా పనిచేయటంలో మీకు సహాయం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు మిగతా గ్రహాల యొక్క ఫలితాలు, శని కుంభరాశిలో జన్మంలో శని ఉండటం వల్ల ఏమవుతుందంటే తిరోగమన దిశలో, అంటే వక్రగతిలో ఉండటం. వక్రగతి అన్నా తిరోగమనం అన్నా ఒకటే. ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ అంటారు, లేదా డైరెక్ట్ అంటారు. డైరెక్ట్ అంటే వేరు, రెట్రోగ్రేడ్ అంటే వేరు. వీళ్ళకి శని యొక్క ప్రభావం అనేది జన్మశని ఉండటం వల్ల ఆరోగ్యపరంగా అది రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అలానే ద్వితీయంలో రాహు ఉండటం వల్ల కుటుంబ పరంగా కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఆలోచన సరళి పెరగాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా సమస్యాత్మకంగా, పరస్పరం ఒకళ్ళకొళ్ళకు సమస్యగా మారటం అనేది మంచిది కాదు. ఆ సమస్యలు ఏదైతే ఉంటుందో బయట విషయాలు ఆలోచన చేయకుండా ఇంట్లో సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పరిష్కారం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దానితో పాటు వచ్చేటప్పటికల్లా శుక్రగ్రహం వీక్షణం. శుక్రగ్రహం అనేది ఇక్కడ మిథున రాశిలో, కర్కాటక రాశిలో సంచారం చేస్తుంది. శుక్రుడు వచ్చేటప్పుడు అనుకూలమైన ఫలితం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, కానీ విచ్చలవిడి పెట్టుబడి పెట్టమని చెప్పమ్మా. వారి గురువు బాల, ధనకారకుడు గురువు బాల. కుంభరాశి వాళ్ళకి ద్వితీయ రాస్యాధిపతి గురువు ఏదైతే చతుర్థ స్థానంలో ఉన్నాడో ఫైనాన్షియల్ పరంగా పెట్టుబడులు పెట్టచ్చు, కానీ మితంగా పెట్టారు. అంటే దానికి ఒక లిమిట్, ఒక అవధి అనేది ఒకటి ఉంటుంది. ఆ అవధి పరంగానే మాత్రమే పెట్టాలి మనం. అవధి పరంగా మనం పెట్టలేదనుకోండి, ఆ లిమిట్ చూసుకోకుండా మనం ప్రాబ్లమ్స్ అనేవి అనవసరంగా కొని తెచ్చుకుంటాం మనం. అంటే పర్చేజ్ చేసుకున్నట్టు ప్రాబ్లమ్స్ అనేవి. అలా ఆలోచన చేయాలి, థింక్ చేయాలి, ఎంతవరకు పెట్టాలి పెట్టుబడులు అనేవి చూసుకోవాలి. అంటే ప్రధానంగా పెట్టుబడులు తగ్గించుకోవాలి. అంటే వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వాటిల్లో ఉండొచ్చు. అలాంటి ప్రాబ్లం లేదు. కానీ వ్యాపార పరంగా మటుకు కొంత ఆరోగ్యపరమైన పోటీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి. దానితో పాటు ఇతరుల కన్నా మనం ముందుండాలి అని భావిస్తూ ఉంటారు వీళ్ళు. ఆ భావన మంచిదే, కానీ వాళ్ళతో పోటీ పడవచ్చు. చదువులో కూడా పోటీ పడవచ్చు. చదువులో పోటీ పడాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా పోటీ అనేది ఉండాలి. అంటే హెల్తీ కాంపిటీషన్ అనేది ఒకటి ఉండాలి, అది మంచిదే. దాంతోపాటు కుటుంబ నియమాలు అప్పుడప్పుడు కొన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండటం ఒకటి. కొన్ని ఆకట్టుకునే విషయాలు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఎందుకంటే అవసరమైన విషయాల్లో మీరు మంచి మాట్లాడాలి, ఏ విషయంలో చెడ్డ మాట్లాడాలని చూసుకొని క్యాల్కులేట్ చేసుకోవాలి. అంటే ఎదుటివాడిని పర్సన్ బట్టి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగపరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి, కానీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి గురించి ఆలోచన చేయాలి. అలానే కొన్ని విషయాల్లో
ఇక్కడ గురుగ్రహం అనేది మధ్య రకమైన ఫలితం ఉండటం వల్ల కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతుంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రోజుకు జరిగే ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ స్థితిగతులు కూడా బాగా మెరుగుపడతాయి. అంటే వివాహం కాని స్త్రీ పురుషులు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. శుక్రగ్రహం యొక్క బలంలో విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వ్యాపారాన్ని మటుకు మితంగా పెట్టుబడి పెట్టాలి. అంటే టోటల్గా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు వీళ్ళు. అంటే ఇళ్ళు కానీ భూములు కానీ అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంది. ఇబ్బందికరమైన వాతావరణం ఆలోచన చేయాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి శుభవార్త ఏంటంటే ఎప్పుడైతే నేను చెప్పిన 108, 107 రోజుల పాటు శని తిరోగమన దిశలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది. ఉండాలనే మనం ఆలోచన, అంటే మనం ఉండాలనే ఆశించాలి. వాడిని బాగుంటుంది కాబట్టి వీళ్ళు ఏమి ప్రయత్నాలు సఫలీకృతం చేసుకోండి. మానసికంగా ఏమీ ఇబ్బంది పడొద్దండి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం చాలా మంచిది. పరిహారం కూడా ఏం చేసుకుంటే మంచిది? పరిహారం విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుని వీలైతే ఎక్కడన్నా క్షేత్రం, శ్రీశైలం లాంటి క్షేత్రాలను సందర్శించడం చాలా మంచిదమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు మీకు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.